హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మేమైతే బాగుంటాము. కాకరకాయ అది కాకరకాయ కూర. ఒకసారి కాకరకాయ ఎల్లుల్లి కారం అది చూడండి మీరు కూడా ఒకసారి. చాలా సింపుల్గా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే ఏరే లెవెల్. అబ్బా, సూపర్ టేస్ట్ ఉంటుంది. దాని మాట ఎత్తుకుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత టేస్ట్గా ఉంటుంది. అయితే చాలా తొందరగా కూడా అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే కాకరకాయలు కడిగి పెట్టేసుకొని అది తొక్కు జిగిరేసుకొని కడిగి పెట్టేసుకోండి. కడిగి పెట్టి అదంతా మొత్తం లోపల ఉంటుంది కదా, లోపల విత్తనాలు కండ అంతా తీసి పెట్టేసుకోండి. అదంతా తీసి పెట్టేసుకొని తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసుకో. ఆయిల్ బాగా పూరీలాగా పోసుకోవాలా. అలా తర్వాత బాగా గోల్డ్ కలర్ వచ్చేసేయాలి. గోల్డ్ కలర్ వచ్చేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఇంకా తర్వాత అదే ఎల్లికారం ఉన్నాయి కదా, తెల్లవాయలు అయితే ఒక 5-6 తెల్లవాయలు పడతాయి. తెల్లవాయలు, జీలకర్ర, సాల్ట్, కారం పొడి ఇవన్నీ కలిపి మిక్సీలో ఆడించుకోవాలి. మిక్సీకి ఆడించుకొని ఇంకా ఈ వచ్చేసి ఇది కాకరకాయలు ఉంటాయి కదా, అవి బాగా గోల్డ్ కలర్ వచ్చినాక తీసేసుకొని పక్కకు పెట్టుకొని కారం అంటే మీకు తగినంత వేసుకోండి. అది మిరపకాయల కంటే కారం పొడి బాగుంది నిన్న చేస్తుంటే. అది నూనెలో కొంచెం డ్రీ ఫ్రై అవుతుంది కదా, బాగుంటుంది. మిక్సీకి ఆడిచ్చేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే బాగా ఉడకబెట్టుకొని అలా ఉప్పులు మనం కోస్తాం కదా, కండ తీసేస్తాం కదా, అదంతా లోపలికి బాగా ఇది అనేది చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే అంటే చేదుకు చింతపండు అంటారు కదా, ఇరుగుడు, అది కొంచెం చింతపండు వేసుకుంటే చేదు తగ్గుతుంది. అన్నీ మిక్సీకి ఆడించుకొని అట్లా పెట్టేసుకోవాలి. ఇంకా కాకరకాయకి మొత్తం అలా పెట్టేసుకొని మా పిల్లోళ్ళు చూడు మళ్ళీ నూనె లైట్గా తీసుకోవాలా. అదే ఆ నూనె వంపేసుకొని కొంచెం తీసుకొని అంతా బాగా ఫ్రై చేయాలి. ఇవి కాకరకాయలు కొంచెం మిగిలితే అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా చేసుకోండి. అసలు ఇంకా ఎంత బాగుంటుందో అసలు. అన్నీ అట్లా వేసేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకోండి లాస్ట్లో. ఇంకా అంతే. అడిగి ఇంకా ఎంత అసలు ఎట్లుండిందంటే అట్లా ఉండిందబ్బా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీరు బాగా వేగినాయి అసలు నూనెలోనే. ఇంకా అంత బాగా మగ్గిచ్చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలంటే బాగా దీంట్లో కూడా చాలాసేపు బాగా మగ్గితే కూడా కొంచెం బాగుంటుంది. అలా అయితే చాలా తొందరగా అయింది. అవి కోసుకోవడము, ఎల్లిపాయలు ఒలుచుకోవడమే లేట్. ఇంకా అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదో కొంచెం మిగిలిందా, అది కూడా దాంట్లోనే వేసి బాగా నూనెలో కలిదిప్పినాము. బాగా ఉండిందబ్బా, అంత బాగుంటుంది. మీరు ఎట్లా చేస్తారు కాకరకాయ? మేమైతే అదో మా ఆయన వచ్చినాడు, మా ఆయన కూరలు చేసేటాడు, భలే వస్తాడు మధ్య మధ్యలో. ఏం చేస్తాండ్రు, ఏం కూర చేస్తాండ్రు అని. అసలు నేను ఇంతకుముందు కూడా తిన్నా కానీ నిన్న కుదిరినట్టు నాకైతే ఎప్పుడు అంత టేస్ట్గా కుదరలేదండి. భలే ఉన్నిందబ్బా. ఓకే అండి, బాయ్. మీరు కూడా చేసుకోండి.
లైక్ చేయండి, కామెంట్ చేయండి.